ఒక తప్పు చేసి ఇచ్చేయండి నాకు. తాగుడికి బానిస అయిపోయిన రోజు ఇంట్లో వాళ్ళని కొట్టేవాడిని తాగొచ్చి ఒకరోజు ఇంట్లో తలుపేసుకుని కూర వేసుకుని చనిపోదాం అనుకున్నారు. నా చేతిలో ఫోను యూట్యూబ్ అని డాడీ కూడా వాక్యం విన్నాక నాకు స్వస్థత కలిగితే నేను ఈ చెడ్డ మన్నలో గుంటూరు తైలాభిషేకంగా వెళ్ళాను. డాడీ తైలాభిషేకంగా నన్ను తాకిడాడు, స్వస్థ పడ్డాను. నా రిపోర్ట్లు నార్మల్ వచ్చింది. మాది ఇంకో దగ్గర దిద్దుకోరు. ఒక తప్పు చేసి ఇచ్చేయండి నాకు. తాగుడికి బానిస అయిపోయిన రోజు ఇంట్లో వాళ్ళని కొట్టేవాడిని తాగొచ్చి ఒకరోజు ఇంట్లో తలుపేసుకుని కూర వేసుకుని చనిపోదాం అనుకున్నారు. నా చేతిలో ఫోను యూట్యూబ్ అని డాడీ కూడా వాక్యం విన్నాక నాకు స్వస్థత కలిగితే నేను 7వ నెలలో ఇక్కడికి వచ్చాను. 8వ నెలలో రాకపోయాను. ఈ చెడ్డ మన్నెలో గుంటూరు తైలాభిషేకంగా వెళ్ళాను. హెచ్ఐవి పేషెంట్లు, ఓ పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. హెచ్ఐవి లక్షణాలు నజరేయుడైన యేసు నామములో కాలిపోవును గాక, కాలిపోవును గాక, కాలిపోవును గాక. డాడీ తైలాభిషేకంగా నన్ను తాకిడాడు, స్వస్థపడ్డాను. నా రిపోర్ట్లు నార్మల్ వచ్చింది. దేవుడు ఏం బలహీనత చూడండి. సహోదరుడు ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు. తాగుడుకు బానిస అయిపోయాను. రోజు ఇంట్లో కొట్టేవాడిని. మీ ఫ్యామిలీ కూడా వచ్చారా? రాలేదా? మీరు ఒక్కరే వచ్చారా? చూడండి, బాబు మరి యవ్వనస్తుడు, యవ్వన కాలంలో ఉండి ఆ బాబు త్రాగుడికి అడిక్ట్ అయిపోయారంట. భయంకరమైన త్రాగడం. తను త్రాగడమే కాకుండా ఇంట్లో వారందరినీ, వారి కుటుంబ సభ్యులను కొట్టి బాధించేవారు. మరి అటువంటి సమయంలో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవాన్ని మరి యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్లో వారు చూడడం జరిగింది. దైవజనులు వర్తమానం అందిస్తున్నప్పుడు ఆ వర్తమానం విన్నారంట బాబు. మరి విని ఇక్కడ 7వ నెలలో జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవంలో అటెండ్ అవ్వడం జరిగింది. తను ఎందుకు ఆ విధంగా బాధపడుతూ త్రాగుడుకు బానిస అయిపోయాడంటే భయంకరమైన వ్యాధి తనలో ఉంది. డాక్టర్లు కూడా నయం చేయలేని ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్న వయసు అండి, హెచ్ఐవితో బాధపడుతున్నారు. కానీ ఆ వ్యాధి ఎలా పోతుందో అర్థం కాదు. మెడిసిన్ ఏమి తీసుకున్నారా? ఏం లేదు. మందులు కూడా ఏం వాడలేదంట. ఆ హెచ్ఐవి వ్యాధితో చాలా బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో మరి గడిచిన 7వ నెలలో ఇక్కడ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతున్నప్పుడు వచ్చారంట. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థించి తైలాభిషేకం చేశారండి. మరి సహోదరుడు అంటే హెచ్ఐవి అనేది వస్తే అస్సలు తగ్గదు, వైద్యమే మరి లేదు ఈ రోజున. ఆ వ్యాధితో అలా ఉండిపోవాల్సిందే. కానీ మరి దైవజనులు తైలాభిషేకం ఎప్పుడైతే చేశారో ఆ బాబు చెప్తున్నాడు, నా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి. చూడండి, ఆ బాబు చెప్తున్నారు, హెచ్ఐవి రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తారా? దైవజనులు తైలాభిషేకం చేసిన తర్వాత హెచ్ఐవి లేదు అనే రిపోర్ట్ వచ్చింది. మీరు చూస్తున్నారా ఆ బాబు ఎంత ఏడుస్తున్నాడు, ఎంత కన్నీళ్ళు గారుస్తున్నారా? నిజంగా ఎంత దుఃఖపడి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, ఎంతమంది దగ్గరికి మధ్యకి రాలేక, ఎవరికి చెప్పుకోలేక తన బాధ కృంగిపోయి, ఎవరికైనా చెబితే ఏమవుతుందో అని ఎంత మానసికంగా కృంగిపోయిన ఆ కుమారుడు నిజంగా ఈరోజండి ఎంత మరి ఆనందంతో దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్తున్నాడండి. మరి తన కన్నీళ్లను, తన దుఃఖాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు, తైలాభిషేకం చేసినప్పుడు వెంటనే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా
మరి నార్మల్ అయిపోయినాయి. ఎంత చక్కగా ఆరోగ్యవంతంగా వచ్చి ఈ రోజున సాక్ష్యం చెప్తున్నారు. నిజంగా కొంతమంది మేలు పొందుకున్న తర్వాత సాక్ష్యం చెప్పాలంటే రారు, కానీ మరి మన మధ్యకి వచ్చి బిడ్డ సాక్ష్యం చెప్తున్నాడు. ఇంతమంది ఇలాంటి బిడ్డలు, ఎంతమంది కన్నీళ్ళు, ఎంతమంది హెచ్ఐవి పేషెంట్లు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో దేవుడు బాగు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది అంతమందికి అర్థం కాక ఎంతోమంది ఇది ఫేకు, లేకపోతే కార్యాలు లేవు. ఈ బాబును మేము చెప్పమంటే అబద్ధం చెప్పమని చెప్తారా? చూడండి, కన్నీళ్ళతో చెప్తున్నాడు. తను ఎంత అద్భుతం పొందుకున్నాడు ఈ రోజున. మరి ఈరోజు మరి త్రాగుడు మానేసావా? మంచిగా ఉన్నావా? గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటే నాన్న, దేవుడు నిన్ను బాగు చేశాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు. యేసయ్య కోసం బ్రతకాల, ఓకేనా? నిశ్చయం చేసుకొని దేవ నీ కోసం బ్రతుకుతానని జీవితాంతం కూడా ఆయనకి సాక్షిగా ఉండాలి. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజంగా మరి ప్రవీణ్ ఒక జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. హెచ్ఐవి నుంచి విడుదలిచ్చాడు దేవుడు. ఈరోజు హెచ్ఐవి వ్యాధితో నువ్వు బాధపడుతూ వచ్చేవేమో ఇక్కడికి, కన్నీళ్ళతో ఉన్నావో నీవు, ఒకవేళ ఎవరి మధ్యకి వెళ్ళలేక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, అలాగే లైవ్లో ఉన్న పిల్లలారా మీరు కూడా హెచ్ఐవితో బాధపడుతున్నారేమో. యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నాన్న. యేసయ్య మిమ్మల్ని కూడా బాగు చేయడానికి కానీ శక్తిమంతుడు. ఈ తైలాభిషేక ఆరాధనలో మరి ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. ప్రవీణ్ జీవితంలో రిపోర్ట్స్ దేవుడు తారుమారు చేసిన దేవుడు నీ రిపోర్ట్స్ కూడా తారుమారు చేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్పండి.